ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. సింహరాశి వారికి ద్వాదశ రాశుల 5వ రాశి సింహరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరం ఎలా ఉందో వారి జ్యోతిష్యం, భూత భవిష్యత్తు, వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్, పర్సనల్ లైఫ్, ప్రేమ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, చేసే పనిది కావచ్చు, ఇంటిది, కుటుంబ బలంది, వాస్తు బలంది, గృహ బలంది, సంతాన బలంది, సంసార బలంది, కుటుంబ బలంది ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్, సింహరాశి వారి జాతకం, ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎలా ఉంది? నూతన సంవత్సరం 2025వ సంవత్సరం అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, చదువు, విద్య, ఉద్యోగంది, వ్యాపారంది, తలించిన కార్యంది, ఆ సమ్మక్క సారక్క దయవలన, ఆ శివుడి దయవలన, పెద్దమ్మ దయవలన, దుర్గామాత దయవలన, కాళికామాత దయవలన, మహాలక్ష్మి దయవలన, సరస్వతి దేవత దయవలన, ఆ దుర్గామాత దయవలన. చూడు మొత్తం సింహరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఇట్లా వచ్చిందండి. వారి పేరు మీద నెత్తిన పెట్టే సంఖ్యల జోలే. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిందండి, సీతా దేవత వచ్చింది, సీతామాత వచ్చింది. సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఈ 2025వ సంవత్సరం ఉగాది లెక్క ప్రకారం చూడాలంటే మాత్రం రాబోతుండు సూర్యుడేనండి. జాతకరీత్యా అంటే నవగ్రహాల్లో సూర్యుడు రాబోతుండు. సింహరాశి వారి జాతకానికి అధిపతి సూర్యుడే. అయినా సరే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇట్లా తిరిగేది ఉందండి. వారి జాతక బలంలో రాష్ట్రం కావచ్చు, జిల్లా కావచ్చు, ప్రాంతం కావచ్చు, దేశం కావచ్చు, ఊరు కావచ్చు, ప్రతి పనికి తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మానసిక పరంగా, శారీరక పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా స్ట్రాంగ్ ఆలోచన ఉంటుంది వీరిది. సామాన్యంగా మాత్రం వీరు భయపడే అవకాశం ఉండదు. అలాగని మాత్రం ఒత్తిడి అయ్యే అవకాశం ఉండదు. ఒత్తిడి వచ్చినా సరే మాత్రం ఎంత స్ట్రెస్ వచ్చినా వీరు మాత్రం నిదానంగా నిలబడే అవకాశం ఉంటుంది. నలుగురిని నడిపించే అవకాశం ఉంటుంది. అలాగే సీతామాత అంత ఓర్పు ఉంటుంది. ఆంజనేయ స్వామి అంత బలం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎన్ని వనవాసాలు, చిక్కులు, చికాకులు ఇచ్చినా ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలం చాలా అద్భుతమైన యోగం ఉంది. కానీ 9 గ్రహాల్లో వీరికి మాత్రం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 5 గ్రహాలు అనుకూలంగా లేవండి. ముఖ్యంగా మాత్రం రాహుగ్రహం, శనిగ్రహం బాగాలేదండి. శని అష్టమ స్థానంలో, మధ్యస్థానంలో వస్తుందండి. మధ్యస్థానం అంటే 6వ నెలలో వస్తుంది వారి పేరు మీద. 6వ నెల నుంచి వస్తుంది. అక్కడ నుంచి మాత్రం అక్టోబర్లో కూడా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. 12 నెలలో మాత్రం వారికి 5 నెలలు అనుకూలంగా ఉంటాయి, 7 నెలలు ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునేవారు అతి కష్టం మీద పొందే అవకాశం ఉంటుందండి. రెవెన్యూ రంగం వారికి మాత్రం సులువవుతుంది. ఆ రాముని వారిని దర్శనం చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.